వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనములో మనందరికీ కూడా, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనములో క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. చదువమ్మా. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, శిష్యుడు అంటే ఎవరు అని చెప్పాను? గురువుని అనుసరించేవాడు. గురువును అనుసరించేటువంటి వాడు శిష్యుడు. మనందరం కూడా శిష్యులమే. ఈనాడు ప్రభు అంటున్నాడు, నన్ను అనుసరించాలి అంటే మీరు కూడా మీ సిలువలను ఎత్తుకుని నన్ను అనుసరించాలి. సిలువ లేనటువంటి వాడు క్రైస్తవుడు కాడో. ప్రథమంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, సిలువ క్రైస్తవుని జీవితంలో సెంట్రల్ పాయింట్లో ఉండాలి. సిలువ సందేశం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆక్రమించాలి. దురదృష్టం ఏంటంటే మనలో చాలామంది ప్రియులారా సిలువ వద్దు అనేటువంటి వాళ్ళమే. ఒక రోజున నేను విజయవాడలో ఒక కుటుంబానికి వెళ్ళాను. ఆ కుటుంబంలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో, అమ్మ సిలువ స్వరూపం ఎక్కడా అని అడిగాను. ఆ తల్లి చెప్పిన మాట, సిలువ అంటే నాకు భయం స్వామి, కాబట్టి సిలువను పెట్టను మా ఇంట్లో అని చెప్పి. జరిగిన వాస్తవం అండి. సిలువ కొంచెం నాకెందుకో భయం అండి, కాబట్టి నేను సిలువను మా ఇంట్లో పెట్ట. ప్రియులారా, సిలువను చూసి మనం భయపడతాం కాదు, సిలువను చూసి మనం సంతోషించాలి. సిలువను చూచి మనం భయపడతాం కాదు, కానీ ధైర్యాన్ని పొందాలి. సిలువ మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. క్రైస్తవునికి సిలువ భయపెట్టేది కాదు, సిలువ ఏం చేయాలి? ధైర్యాన్ని ఇవ్వాలి. పౌలు గారు ప్రియులారా, క్రైస్తవుడు అనేటువంటి వాడు సిలువని ఏ విధముగా తన దృష్టిలో ఉంచుకోవాలి ఎల్లప్పుడూ అనే సందేశాన్ని ఈ విధంగా మనందరికి ఇస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చి తప్ప మరి ఏమీ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకుంటేనే. పౌలు గారు ఒక మాట చెప్తున్నాడండి. ఏమిటి అంటే, నేను మీతో ఉన్నప్పుడు, కొరింథీ పత్రికలో కొరింథీయులకు చెప్తున్నాడండి. ఏమని? నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును తప్ప సమస్తాన్ని మరిచిపోవాలని, ఇంకా మిగిలినంతా కూడా విడిచిపెట్టాలనుకున్నాను. కాబట్టి పౌలు గారికి ఒకటే ధ్యేయం, పౌలు గారు ఒకటే తన మనసులో ఉంచుకోవాలనుకున్నాడు. పౌలు గారు తన జీవిత ధ్యేయంగా ఒకటే పెట్టుకున్నాడు. ఏమిటి? సిలువే నా జీవితంలో ఉండాలి, అది తప్ప నాకేది అవసరం లేదు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు పిల్లరా. పేతురు గారు రాసినట్టు మొదటి లేఖ 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు కడగబడ్డారు ప్రియులారా. కాబట్టి ఆ క్రీస్తు ప్రభువు సిలువ రక్తం, ఆ సిలువ మన జీవితాలలో ప్రధానమైన స్థానాన్ని ఆక్రమించాలి. సిలువ లేకుండా క్రైస్తవ విశ్వాసం లేదు, సిలువ లేకుండా క్రైస్తవుడు లేడు, సిలువ లేకుండా క్రైస్తవ రక్షణ అంతకంటే లేదు ప్రియులారా. కారణం ఏమిటి అంటే, నీవు నేను రక్షించబడినటువంటిది ఆయన సిలువ ద్వారా మాత్రమే. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆ సిలువని మన కళ్ళెదురుగా ఉంచుకోవాలి. సిలువ ప్రియులారా, మనం దాన్ని చూచినప్పుడు మనలో గొప్ప పశ్చాత్తాపం కలగాలి. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో, ఈ తపస్సు కాలంలో మనం ఎక్కువగా సిలువను చూస్తూ ఉంటాం ప్రియులారా. పునీత థామస్ అక్వైనస్ గారు ఏమంటారంటే, మహా గొప్ప పునీతుడు, ఆయన చాలా ఉద్గ్రంథాలు రాసినటువంటి వాడు.
పునీత థామస్ అక్వైనస్ గారు ఏమంటారంటే, ఐ హ్యావ్ లర్న్డ్ మోర్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్ దాన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్ అంటాడు. నేను నా జీవిత కాలం అంతా చదివిన పుస్తకాలన్నిటికంటే కూడా, అన్నిటి నుండి కంటే కూడా క్రీస్తు శిలువ చెంత ఎక్కువగా నేర్చుకున్నాను అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో క్రీస్తు ప్రభు యొక్క శిలువను ధ్యానిస్తూ ఎక్కువ మంది పాపులు మారు మనసు పొందారు. చెప్పిన ప్రసంగాల కంటే, చేసిన అద్భుతాల కంటే కూడా యేసు ప్రభు యొక్క శిలువను చూచి మారినటువంటి వాళ్ళు ఎక్కువ ప్రియులారా. కానీ నీవు నేను ఏ విధముగా జీవిస్తున్నాం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున చాలామంది ప్రియులారా, చాలామంది మనలో నాకు సిలువ వద్దో, నాకు శ్రమలు వద్దో. ఇక్కడ ఉన్న వాళ్ళని నేను ఒక ప్రశ్న వేస్తాను. మాకు శ్రమలు కావాలన్న వాళ్ళు చేతులు పై కదా, నిజంగా అబద్ధాలు చెప్పమాకండి. అమ్మ వద్దులే అమ్మ, మళ్ళీ ఎందుకు స్వరూపాన్ని తీయాల్సి వస్తుంది నీ స్వరూపం పెట్టడానికి. దేవుని చిత్తమైతే ఏంటండి? దేవుని చిత్తమైన శ్రమలో, దేవుని చిత్తమైన శ్రమలో నేను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నా, నేను అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నా అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది మనలో ప్రియులారా? ఇదిగో ఫిలిప్పీలకు రాసిన లేఖలో పౌలు గారు ప్రియులారా ఆధునిక ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మైక్ ఉన్నటువంటి వాళ్ళు చదివితే బెటర్ కదా, అందరూ అంటారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. ఎలా బ్రతుకుతున్నామంటండి? క్రీస్తు శిలువకి ఎలా బ్రతుకుతున్నామను? శత్రువు అంటే ఏంటి తెలుసా? We are living like enemies to the cross. మన జీవితాలు, మన బ్రతుకులు క్రీస్తుకు సాక్ష్యం పలకటల్లా. మన జీవితాలను చూచి, మన బ్రతుకులను చూచి ప్రియులారా, ఇట్టయితే క్రీస్తు ప్రభువును అనుసరించడం ఎందుకులే. ఒకరోజు నా దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు కౌన్సిలింగ్ కోసం విజయవాడలో. వాళ్ళ ఇంటిలో కోర్టులో పనిచేసేటువంటి కొంచెం కలిగినటువంటి కుటుంబం ప్రియులారా. వాళ్ళ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు, కోర్టులో పనిచేస్తున్నారు ఆయన. వారు ప్రార్థన చేసుకునే విధానాన్ని చూసి, వారి భక్తివంతమైన జీవితాన్ని చూసి ఆయన కూడా ఆ ప్రార్థనలో పాల్గొనేటువంటి వాడంటాడు. ఒక రోజున ఆ తల్లి అతనితో ఈ విధంగా చెప్పిందట, అయ్యా మీరు యేసుప్రభుని ఇష్టపడుతున్నారు కదా, యేసుప్రభు అంటే ఇష్టమే కదా, ఇంకే మీరు జ్ఞానస్నానం తీసుకోవచ్చుగా, మీరు కూడా రక్షణ పొందొచ్చు కదా, వై డోంట్ యు రిసీవ్ బాప్టిజం, జ్ఞానస్నానం ఎందుకు పొందావు అంటే ఆ వ్యక్తి ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చాడంటండి. అమ్మా నాకు పొందాలనే ఉందమ్మా, కానీ నేను పనిచేస్తున్న కోర్టులో ఎక్కువ మంది క్రైస్తవుల కేసులతో వస్తున్నారమ్మా. ఎవరు వస్తున్నారంటండి? ఇదేనా మన క్రైస్తవ జీవితం? ఇదేనా మన క్రీస్తుకు సాక్ష్యం పలికే జీవితం? ప్రియ దేవుని బిడ్డలారా, మెడలో సిలువ వేసుకొని, గుడి మీద సిలువ పెట్టి, ఇంట్లో సిలువ, గుళ్ళో బళ్ళో ఒంట్లో ఎక్కడ చూసినా సిలువ పెట్టుకొని సిలువకు వ్యతిరేకముగా జీవించటం వల్ల ప్రయోజనం లేదు. ఆ సిలువ మార్గాన్ని మనం అనుసరించినప్పుడే ప్రియులారా, ఇదిగో ఈ క్రైస్తవ జీవితానికి అర్థం, పరమార్థం ప్రియులారా. అయితే ఈ సిలువ మార్గాన్ని అనుసరించడం అంత సులువు కాదు ప్రియులారా. పౌలు గారు అంటారండి, ఏమిటి?
నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయం చెప్పి ఉంటిని. కన్నీటితో ఎలాగంటండి, ఎలా చెప్తున్నాడు అంటండి? ఇప్పుడు కన్నీటితో ఎలా ప్రాధేయపడుతున్నాడు పౌలు గారు మనల్ని? కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగిలినది వినాశనమే. తుదకు మిగిలినది వినాశనమే. మీలో చాలా మంది సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు బిడ్డలారా. మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, హృదయ పరివర్తన లేకుండా సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు నాకు ఆదర్శం, నేను ఆయన శిష్యుణ్ణి, శిష్యురాలని చెప్పుకుంటే ప్రయోజనం లేదు ప్రియులారా. క్రైస్తవ జీవితం పూలబాట కాదు. ప్రభు ఏమంటాడు? చాలామంది విశాలమైన మార్గాన్ని అనుసరిస్తారు, కానీ అది ఎక్కడికి తీసుకొని వెళుతుంది? వినాశనానికి తీసుకొని. ఇరుకైన మార్గంలో కొలది మంది మాత్రమే నడుస్తారంటండి. సిలువ మార్గంలో కొంతమంది మాత్రం నడుస్తారంటండి. ప్రియ బిడ్డ, ఆ కొంతమందిలో నువ్వు లేకపోతే, ఆ కొంతమందిలో నీ పేరు లేకపోతే అయ్యో మనకి అనర్థం ప్రియులారా. అయ్యో మనకి అనర్థం ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రియులారా, శ్రమలు, సిలువలు, కష్టాలు అనేటువంటివి మన నాశనము కోసము కాదు, కానీ మన మహిమ కొరకే. సిలువ ప్రియులారా మన నాశనం కోసం కాదు, మన మహిమ కోసమే, మన మేలు కొరకే, మన ఆశీర్వాదం కొరకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం సిలువలో ఉత్థానాన్ని చూడమో, ఎప్పుడైతే మనం సిలువ వెనుకున్నటువంటి ఆ మహిమను చూడలేకపోతామో, అప్పుడు సిలువను చూచి దూరంగా వెళతాం. కానీ అదే సిలువ మనకు మహిమను చేకూరుస్తుంది. ఏ రీతిగానైతే క్రీస్తు ప్రభువును సిలువలో మరణించి మూడవ నాడు జీవంతో లేచాడో, సైతానుని మరణాన్ని, పాపాన్ని గెలిచాడో, సైతానుని మరణాన్ని, పాపాన్ని గెలిచాడో, దాన్ని మనం గుర్తుంచుకోకపోతే, దాన్ని మనం చూడకపోతే ఈ శిష్యరిక ప్రయాణంలో సిలువను నెట్టివేస్తాము, కానీ సిలువను ఆలింగనము చేసుకోం. కాబట్టి ప్రియులారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, సిలువ మన మహిమ కొరకే కానీ, మన మేలు కొరకే కానీ, మనకు దీవెనకరమే కానీ మనకి శాపం కాదు ప్రియులారా. వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం, ఈనాటి మొదటి పట్టణం. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. అంతేకాక క్రీస్తు బాధలలో పాలు పంచుకొంటిమని ఆనందించండి. ఎందుకు ఆనందించాలి? క్రీస్తు సిలువలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను అని ఆనందించాలి. ఎందుకు ఆనందించాలట? దాని వలన ఆయన మహిమ ప్రదర్శించబడిన నాడు మీరు మహా ఆనందము అనుభవింపగలరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యావత్ కథోలిక శ్రీ సభ ఒక గొప్ప పండగ చేసుకుంటుంది, ఒక గొప్ప పునీతుని యొక్క పండగ చేసుకుంటుంది. ఎవరండి ఆ పునీతుడు? ఎవరికని తెలుసా? నిన్నటి రోజున పేతురు గారమ్మ, అంతే కదండి. ఈ రోజున ఒక గొప్ప పునీతుడు అండి, చాలా గొప్ప పునీతుడు. ఆదిమ క్రైస్తవ సంఘాలలోనే ఉన్నట్టు ఒక బిషప్ గారండి. ఆయన పేరేంటి? పోలీకార్ప్ గారు. పునీత పోలీకార్ప్. ఆయన శ్రీసభ పితామహులో ఒకడు. ఈస్ వన్ ఆఫ్ ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్. ఏంటి? ఆయన ఒక అన్యుడు ప్రియులారా. అన్యుడైనటువంటి ఆయన స్మిర్నా అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభు అపోస్తుడైనటువంటి యోహాను గారు దేవునికి సువార్తను బోధిస్తుంటే ఆ వాక్యాన్ని ఆలకించాడు. ఆలకించి క్రీస్తును నమ్మాడు. అంతటితో ఆగల, ఆయనే సువార్తికుడిగా మారిపోయాడు. స్మిర్నా అనే ప్రాంతానికి యోహాను గారు ఆయన బిషప్ గారిగా అపాయింట్ చేశాడు. అయితే అక్కడ భయంకరమైన వేదహింసలు చెలరేగాయి. క్రైస్తవులను రాసి రంపాన పెడుతున్నారు, చంపివేస్తున్నారు. ఆ సమయంలో ప్రియులారా, కొంతమంది క్రైస్తవులు, తండ్రి గారా మీరు ఊరి బయట దాక్కోండి గుహల్లో అన్నారు. ఆ గుహల్లోకి వెళితే అక్కడ ఎవరో దాక్కున్నారని తెలుసుకొని ఆయన పట్టుకొని వచ్చి ఆయన కాళ్ళు చేతులు బంధించి పెడరెక్కలు విరిచి
ఆయన అన్నారట, ఏమిటి అంటే, ఇదిగో ఘనఘన మండుచున్నట్టు అగ్నిని చూడు, పగవగ మండుచున్నట్టు అగ్నిని చూడు. నీవు క్రీస్తు ప్రభుని ద్వేషించి, యేసు ప్రభు సిలువని ద్వేషించి, నీవు మా మాట ప్రకారం నువ్వు ఉంటే మీకు స్వేచ్ఛనిస్తాము, నువ్వు సంతోషంగా జీవించవచ్చు అన్నారంటండి. ఆయన వయసు ఎంత తెలుసా అప్పుడు? ఎంత అనుకుంటున్నారు? 94 సంవత్సరాలు. ఎంతండి? గొప్ప ఇంటిలో పుట్టినటువంటి వాడు. 94 సంవత్సరాలు. ఆయన గుండెల మీద చెయ్యేసి ఏమన్నాడు తెలుసా? నా ప్రభువును నేను 94 సంవత్సరాల పాటు ఆరాధించాను, ఆయన నన్ను ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టలా. ఈ వయసులో నేను నా ప్రభువుని విడిచిపెట్టాను, నాకు అవసరమా? 94 సంవత్సరాల పాటు నేను నా ప్రభువుని నమ్ముకున్నాను, నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా చెయ్యి విడవలేదు, మరణమైన జీవమైన ఆయన కొరకే అని చెప్పాడు. తీసుకొని వెళ్ళి ఘనఘన మండుచున్నట్టు మంటల్లో పడవేశారు. కానీ ఆయన కాలిపోలేదండి. మంటలు ఆయన ఏమీ కూడా చెయ్యల. బయటకు లాగి కత్తితో ఆయన తలని నరికేశారు. శ్రమలలో క్రీస్తుకు సాక్ష్యం పలికాడు. కాబట్టి ఈరోజు కూడా మనం ఆ గొప్ప పునీతుని మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం ప్రియులారా. ఆయన గురించి మనం ధ్యానించుకుంటున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ సిలువలలో, చిన్న చిన్న సిలువలు చూసి, చిన్న చిన్న కష్టాలు చూసి ఊరికే కృంగిపోయి, అమ్మో నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు బాధలు వస్తున్నాయి అనుకో మాకు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం చదువుకుంటే మన పితామహుడైనటువంటి విశ్వాసమునందు తండ్రి అయినట్టు అబ్రహాము గురించి మనం చదువుకుంటాం ప్రియులారా. ముఖ్యంగా ఆయనకి పిల్లలు లేరు. 99 సంవత్సరాల వయసులో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. అవిశ్వాసాన్ని కలిగి లేడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. 100 సంవత్సరాల వయసులో ఒక్కగాను ఒక నలుసును ప్రసాదించాడు. మనకైతే పెళ్ళైన 3 సంవత్సరాలకి పిల్లోడు పుట్టగానే అమ్మో స్వామి ప్రార్థన చేయండి స్వామి, అయిపోయినట్టే. దేవుడికి కూడా కొద్ది సమయం ఇవ్వు, పిల్లల్ని ఇవ్వడానికి నీకు. అప్పుడే 3 సంవత్సరాలు అయిపోయింది స్వామి, 2 సంవత్సరాలు అయిపోయింది స్వామి, పిల్లలు కొద్ది సమయం ఇవ్వు, దేవుడికి కూడా ప్రార్థన చేయి, నీ విశ్వాసాన్ని పరీక్షించాలి కదా దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనమైతే ఏమంటాం? లేక లేక కలిగినట్టు ఒకే ఒక కుమారుడు. 22వ అధ్యాయం ఆదికాండముల ప్రియులకు దేవుని బిడ్డలారా 2వ వచనాన్ని మనం చదువుకుంటే దేవుడు ఏమంటాడో తెలుసా? అంతటా దేవుడు అబ్రహాముతో, నీ కుమారుని, ఎట్లాంటి కుమారుడు అంటండి ఆయన? ఎట్లాంటి కుమారుడు? నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుడు అండి. ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు కుమారుని, నీ ఏకైక కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకొని మొరాయా పర్వతము పైకి వెళ్ళుము, అక్కడ నీకొక కొండను చూపిస్తాను, దాని మీద నీ కుమారుని బలిగా సమర్పించు నాకు అన్నాడు పిల్లరా. ఎందుకు ఇంకా నన్ను దేవుడు విడిచిపెట్టాడా? ఇంకా చాలావా దేవుడు నన్ను పరీక్షించింది? ఎంతమంది అంటలేదండి మనతోటి, ఇంకెన్నాళ్ళు స్వామి నాకు పరీక్షలో, ఇంకెన్ని సిలువలయ్యా నేను మొయ్యాల్సింది అంటామే మనం. అబ్రహామును చూడండి పిల్లారా, అబ్రహామును చూడండి. కుమారుని తీసుకుని వెళ్ళాడు, సిలువను అంగీకరించాడు, దేవుని యొక్క మహిమని చూచాడు. దేవుడు అంత క్రూరుడు కాడు, దేవుడు అంత కర్కోటకుడు కాడు. పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? నీ సిలువల ద్వారా పరీక్షిస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచగలిగితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సిలువగట్టు, ఈ పరిశుద్ధ సిలువగట్టు, అద్భుత సిలువగట్టు పాదాల సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుండగా ఈరోజు నా ప్రియులారా ఒక ప్రార్థన చేద్దాం దేవుని. ఈ పూజలో పాల్గొంటుండగా ఒక ప్రార్థన చేసుకుందాం దేవుని. అయ్యా, నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, నా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, నా జీవితంలో సిలువలు వచ్చినప్పుడు వాటిని పోద్రోయక వాటిని స్వీకరించడానికి కావాల్సిన శక్తిని నాకు ఇవ్వయ్యా. ప్రియులారా, సిలువలు తీసివేయమని ప్రార్థన చేయటం కాదు, ఏమని ప్రార్థన చేయాలి? వాటిని భరించటానికి కావలసిన శక్తినివ్వయ్యా, వాటిలో ఉన్న పరమార్థాన్ని గ్రహించడానికి కావాల్సిన శక్తినివ్వయ్యా.
ఆ సిలువ వెనక నువ్వు నాకు ప్రసాదించే మహిమను చూడటానికి, వెలుగును చూడటానికి, అద్భుతాన్ని చూడటానికి, ఆశీర్వాదాన్ని చూడటానికి నాకు శక్తినివ్వయ్యా. నా నిజ జీవితంలో, నా క్రైస్తవ ప్రయాణములో వచ్చే సిలువలని నేను ఆలింగనము చేసుకొని నీ సిలువ వంక చూస్తూ నడవడానికి కావాల్సిన శక్తిని దయచేయి ప్రభువా. అన్నిటికంటే ముఖ్యంగా నీ సిలువలో మహిమ ఉందని, నీ సిలువలో అద్భుత శక్తి ఉందని, నీ సిలువ ద్వారా నాకు మేలే కానీ కీడు లేదు అనే సత్యాన్ని నాకు నేర్పించు తండ్రి అని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ సిలువనాథని తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మా కొరకై సిలువలో నీ ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప దేవా, ఇప్పటి వరకు మీరు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. చాలా సందర్భాలలో మా జీవితాలలో సిలువ వద్దని, శ్రమలు వద్దని నెట్టివేయటానికి, పోద్రోయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మీరు సిలువలని మాకు మహిమ కొరకై ఇస్తారు కానీ కీడు కొరకై ఇవ్వరని నేర్పించారు ప్రభువా. నీవు మా కొరకై ఆ కలువరి సిలువలో బలి అయినటువంటి కలువరినాథుడా నీకు స్తోత్రం, నీకు వందనం తండ్రి. ఈనాడు ప్రభువా, మేమందరం కూడా మా జీవితంలో వచ్చే శ్రమలన్నింటినీ కూడా స్వీకరించడానికి కావలసిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని మాకు దయచేయి తండ్రి. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, సిలువనాథుడా, నీ అతిశక్తివంతమైన మహిమ కలిగిన సిలువ ద్వారా మమ్మల్ని రక్షించుకున్నటువంటి, వెలనిచ్చుకున్నటువంటి దేవా మీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఈ వాక్యాన్ని ఆలకించి పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ముఖ్యంగా ఎవరైతే వారి జీవితాలలో ఇక నా సిలువను నేను మొయ్యలేను, నా శ్రమను నేను భరించలేను, నా కష్టాలు నా వల్ల కాదు, ఈ అనారోగ్యం నా వల్ల కాదు, ఈ అప్పుల బాధలు నా వల్ల కావు, ఈ ఆర్థిక ఇబ్బందులు నా వల్ల కావు, నా పిల్లల గురించినటువంటి కష్టాలు నేను తట్టుకోలేను అంటున్నారు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో వారిని సందర్శించు నా తండ్రి. వారిని ఆశీర్వదించండి ప్రభువా. నీ పరిశుద్ధ సిలువను నిర్ధారాలుగా పారుతున్నటువంటి ఆ యొక్క సిలువ ధారణ ప్రభు వారి గృహం మీద, వారి కుటుంబాల మీద, వారి యొక్క జీవితాలలో మీరు ప్రవహింపచేయండి నాయన. నీ దీవెన యొక్క ఆశీర్వాదాలను వారి మీద కొనమరపచేయండి ప్రత్యేకమైన రీతిలో ప్రభువా. ఇదిగో మరికొన్ని దినాల్లో జరగబోయేటువంటి ఈ పరిశుద్ధ సిలువ మహోత్సవాల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సకలాన్ని ప్రభు క్రమపరచండి నాయన. మా విచారణ గురువులు జోసెఫ్ ఫాదర్ గారిని ప్రత్యేకంగా దీవించండి నాయన. చిన్న వయసులో ఉన్నటువంటి ఆయన ఈ బృహత్తర కార్యాన్ని ప్రభు తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తూ ఉండగా 10 మంది ఆయనకు సహకరించి ప్రభువా, ఈ శ్రమలో ప్రభువా, ఈ సిలువలో ప్రభువా, ఈ మహోత్సవంలో ప్రభువా, అందరూ ముందుకు వచ్చిన ఆయన నీ సిలువ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడటానికి కావాల్సినటువంటి వ్యక్తులను ప్రేరేపించండి తండ్రి. అన్ని రకాలైనటువంటి ఆలోచనపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, ఆత్మీయపరమైనటువంటి సహాయాన్ని ప్రభు విచారణ గురువు గారు ప్రత్యేకంగా ప్రసాదించండి నా తండ్రి. నా తండ్రి ఆయనకి చేతులు కావాలి, సహాయం చేసే చేతులు కావాలి ప్రభువా. ఈ కార్యక్రమం ముందుకు నడవాలంటే నీ మహిమార్థమై, నీ భక్తుల యొక్క దీవెన కొరకై ఎంతోమందిని ముందుకు నడిపించండి నాయన. ఇదిగో ఈ పరిశుద్ధ సిలువగట్టును ప్రభువా నీ మహిమ కొరకై ఒక మహా గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, ఈ పూజలు నెరవేరుస్తున్నటువంటి మహేష్ ఫాదర్ గారిని ఆశీర్వదించమని, ఇక్కడ ఉపదేశులను, సిస్టర్స్ని, సంఘ పెద్దలని సహకరిస్తున్నటువంటి వారిని, క్రైస్తవులందరినీ దీవించమని మా ప్రభు అయినటువంటి సిలువనాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.